హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా హెల్తీ ఫుడ్ గురించి చెప్పుకుందామండి. చాలా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎంతో మంచి ఫుడ్ అండి ఇది. బయటైతే మనం చాలా ఇష్టంగా కొనుక్కుని తింటాము, కానీ అలా కాకుండా ఇలాంటి సింపుల్ వేలో ఎలాంటి కల్తీ లేకుండా ఎలాంటి పాకం పట్టకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే అబ్బబ్బా, ఆ వంట తింటే మాత్రం నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోయింది అనమాట. మరి ఆలస్యం ఎందుకండి, మరి నువ్వుండ్లు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చెప్పుకుందామా. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టాలండి. ఆ కళాయిలో మనం ఎంతో న్యాచురల్గా ఇంట్లో చేసుకునే నెయ్యినైతే ఒక స్పూను యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి, చూడకపోతే ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ అలాగే ఆ నెయ్యి అనేది కాగినాక మనకైతే ఒక కప్ వచ్చేసి నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, యాడ్ చేసుకుంటున్నాము ఆ నువ్వులు. ఒక గరిటె తీసుకుని ఆ గరిటెతో మనం లైట్గా తిప్పుకుంటూ ఉండాలండి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి నువ్వులు అనేది. చూస్తున్నారు కదా, నువ్వులు అనేది గోల్డెన్ కలర్లో వచ్చేయాలన్నమాట. ఇంకా మన నువ్వులైతే అయిపోయింది. మనము గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం నువ్వుల్ని. నువ్వుల్లో అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. అలాగే ఇవి ఎముకలను బలంగా చేస్తాయి, అలాగే రక్తహీనతను తగ్గిస్తాయి. అలాగే గుండె జబ్బులు ప్రమాదాలు ఉన్నవాళ్ళు చాలా మంచిదండి ఈ నువ్వులు తింటే. అండ్ అలాగే ఆ కళాయిలోనే మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి దానిలో గుమ్మడి గింజలు ఉంటాయి కదా అండి, ఆ గుమ్మడి గింజలు ఒక కప్పు యాడ్ చేసుకోండి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీసీతో పాటు ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి. గుమ్మడి గింజలు తింటే మాత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అండ్ అలాగే అవి కూడా లైట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట, లో ఫ్లేమ్లో పెట్టుకుని. చూసారు కదా ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడైతే గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, మన పిల్లలకి మాత్రం ఇలాంటి నువ్వుండలు రోజు ఒకటి పెట్టినా చాలా వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారండి, చాలా ఎనర్జీగా కూడా ఉంటారనమాట. చూడండి, ఇంకా మొత్తం అలా పక్కన పెట్టేసుకుని మనమైతే లైట్గా మళ్ళీ ఒక స్పూన్ వేసుకుని నెయ్యి కాగినాక మనం పక్కన పెట్టేసుకుందామండి. మనం ఇంకా పక్కన పెట్టేసుకుందాము, ఎందుకంటే మనం నెయ్యితోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా నెయ్యి కూడా అలా కాసుకుని పక్కన పెట్టేసుకుని, ఇంకా మనం రోట్లో ఎందుకు దంచుకుంటున్నామంటే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. అంటే వంట అనేది గట్టిగా ఉండదు, అండ్ అలాగే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు ఇలా మెత్తగా ఉంటే. సో అందుకని మేము రోట్లో చేసుకున్నాము. ఇట్లా దంచుకోవాలండి రోట్లో, అంటే నువ్వులు అనేది కనిపించకుండా మెత్తగా అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు మనం దానిలో అయితే గుమ్మడి గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి కూడా మెత్తగా అయిపోతాయండి, కనిపించవు అనమాట, అలా దంచుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. మనం బెల్లంతో చేసుకుంటున్నాము కాబట్టి బెల్లంని యాడ్ చేసుకొని బెల్లం కూడా ఇలా దంచుకుంటూ ఉండాలండి లైట్గా.
చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం ఇలా దంచుకోవాలి మెత్తగా. ఇంకా మనమైతే ఇప్పుడు తాటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని దంచుకోవాలండి. తాటి బెల్లం అయితే మీ శరీరానికి అలాగే శుభ్రపరచడంలో మరియు ఏమన్నా మనం స్వీట్ చేసుకున్న ఇలాంటి తాటి బెల్లాన్ని యాడ్ చేసుకుంటే రుచిగా చాలా బాగుంటుందండి. మన బాడీకి అయితే చాలా మంచిది తాటి బెల్లం అనేది. అలాగే తాటి బెల్లం తింటే కడుపు నొప్పి కాకుండా కడుపు నొప్పి కానీ అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా తొందరగా తగ్గిపోతాయండి. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి 3 యాలకులు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, నువ్వులు అనేది బెల్లం కానీ మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయిపోయి వచ్చింది మొత్తం. ఇంకా అలా దంచుకుంటూ ఉండాలండి మెత్తగా అయ్యేలాగా. ఉండకి రావాలి కాబట్టి మెత్తగా మొత్తం, ఇంకా నువ్వులు కానీ గుమ్మడి గింజలు కానీ కనిపించకూడదు. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం నెయ్యి అయితే కాసి పక్కన పెట్టుకున్నాము కదా, ఇంకా మనం దానిలో ఇప్పుడు వేసేసుకున్నాము. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం అయితే ఇంకా మనం ఇంకా చేత్తో అలా మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలండి. అలా నెయ్యి యాడ్ చేసాం కాబట్టి మొత్తం నెయ్యి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే ఉండలుగా మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఎంతో చక్కగా ఇలాంటి నువ్వు ఉండలు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. మీరు బయట ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ అలాగే చూస్తున్నారు కదా ఎంత సింపుల్ వేలో చేసుకున్నామో నువ్వు ఉండలు అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మరి ఆలస్యం ఎందుకండి, ఒకసారి మీరు కూడా ఇలాంటి నువ్వు ఉండలు చేసేయండి, అది కూడా రోట్లో అండి. అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఒకసారి తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఒకసారి లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అలాగే ప్లీజ్ వాచ్ ద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.